అడగంది అమ్మైనా పెట్టదన్నట్టు మన అధికారులు మనం అడగంది మనకేది చెయ్యరు. ఎవలే గంగల పోతే మాకేంది, మా జీతాలు మాకొస్తే చాలు అన్నట్టుండేటోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకం మీద. ఒక ఆడ రోడ్ల గతి మారతలేదని ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా చీమ గుట్టినట్టన్నా కూడా అయితలేదని బడి పిల్లగాళ్ళంతా పిడికిలి బిగిచ్చి ఏం చేసిరో చూస్తే పర్షానోడు పక్క. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బుట్టువెల్లి అందేవెల్లి నడుమున్న రోడ్డు ఎంత మంచిగుందో చూడుర్రి. ఎమ్మెల్యేలెక్కి తిరిగే కొత్త కార్ లెక్కనే దగదగ మెరుస్తున్నది కదా. ఈడ రోడ్డేడుందమ్మా, అంత బురదమడిగే ఉండే. దీని రోడ్ అని ఎవరన్నా అంటారా అంటే కాగజ్ నగర్ లీడర్లు ఆఫీసర్ల నజర్తో చూస్తే ఇది మనుషులు తిరిగే రోడ్డే. వాళ్ళ కండ్లతోటి చూడలేక కడుపు మండిపోయిన పిల్లగాళ్ళు ఇట్లా బురద రోడ్డు మీద బుడిబుడి అడుగులేసుకుంటా నిరసనకు దిగిండ్రు. మేము అందేపల్లి నుంచి బట్పల్లికి స్కూల్కు వెళ్తుంటున్నాము. కాకపోతే ఇక్కడ మాకు మధ్యలో ఒక రోడ్ ఉంది. ఆ రోడ్డు మొత్తం బొందలు అయిపోయింది. ఇంకా వెహికల్స్ వల్ల ఇంకెక్కువ బొందలు అవుతుంది కాబట్టి ఇంకా మేము నచ్చేందుకు మాకు దారి లేదు. మేము స్కూల్కి ఎలా పోమంటారో మీరే చెప్పండి. కాబట్టి ఈసారన్నా మాకు న్యాయం జరగాలి. అధికారులు ఎమ్మెల్యేల వారు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందవెల్లి నుంచి బట్టువెల్లిలున్న బడికి నడుచుకుంటా ఈ బురదల ఎటువమ్మంటారు? మోకాలలోతు దిగబడుతున్న బురదల బండెడు పుస్తకాల బరివేసుకొని మేము ఎట్లా పోయి చదువుకోవాలి? మా ఊరోళ్ళ ఓట్లు కావాలి గాని మాకు రోడ్లేయరా అని పిల్లగాళ్ళు నిలదీయబట్టిండ్రు. 350 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. దీనివల్ల స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. ఈ బురద వల్ల మేము స్కూల్కి కూడా వెళ్ళలేకపోతున్నాము. ఎమ్మెల్యేలు ఉన్న అధికారులు ఇక్కడికి వచ్చి న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుంచి కలుగుతాం. లేకపోతే మాత్రం ఎంత టైం అయినా ఎన్ని డేస్ అయినా మేము ఇక్కడనే ఉంటాము. అయితే దేవుడు కరుణించిన అయ్యగారు అడ్డం పడ్డట్టు ఈ ఊరికి రోడ్డు ఎడల్పు చేద్దామని టెండర్ వేసిరట. అయితే కొంతమంది రైతులు మాకు సర్కారు ఇచ్చే పరిహారం జాల్తలేదని కోర్టుల కేసేసిరట. కేసు నడుస్తుంది కదా అని వివాదంలో 1/2 కిలోమీటర్ దూరం విడిచిపెట్టి కడమ రోడ్డు వేసుకుంటా పోయిర్రట ఆఫీసర్లు. అట్లా ఏళ్ల సంది ఈ రోడ్డుకు మోక్షమే లేకుండా అయిందట. వానకాలం వస్తే మేము అరిగోసలు పడుతున్నామని ఆ తొవెంట పోయే జనాలు కూడా మస్తు నెత్తి కొట్టుకుంటున్నారు. మరి ఇప్పటికన్నా సర్కారు ఆ పరిహారం సంగతి ఏందో తేల్చి మిగిలిన రోడ్డేసి వీళ్ళ కష్టం తీరుస్తుందా లేదా అన్నది చూడాలిగా.